నమస్కారం అండి. మనస్సు ఏం చేస్తోందంటే మనకి తిరిగి తిరిగి పుట్టేటట్టు అంటే జన్మలొచ్చేటట్టు బంధం కలిగిస్తోంది. ఆ మనస్సుతోటి. అందుకే మనం మనస్సుకి ప్రాముఖ్యం ఇవ్వడం వల్లే మన దుఃఖాన్ని, మన బాధని నేను మనస్సుని కాను, నేను బాడీని కాను అంటే నా వాళ్ళన్న వాళ్ళు లేరు. కానీ మనస్సు చెప్తోంది. ఈ బంధాలన్నీ సృష్టిస్తున్నది మనస్సే. అందుకని మనం మనస్సు బంట్రోతుగా పనిచేయకపోతే ఈ జనన మరణ చక్రాల్లోంచి బయటపడగలం. అప్పుడు మనస్సు చూపిస్తోంది అన్నీ నువ్వు చేస్తున్నావని. చేస్తున్నదంతా పరమాత్మ తత్వం. అన్నీ నేను చేస్తున్నానని భావిస్తున్నాం. ఆ పరమాత్ముడి శక్తి లేకపోతే ఆత్మతత్వం పరమాత్ముడన్నా, దైవం అన్నా, ఆత్మతత్వం అన్నా ఇవన్నీ ఒకటే. ఆత్మతత్వం యొక్క శక్తి లేకపోతే ఏ పని చేయలేం. అలాంటిది నేను చేస్తున్నానన్న కర్తృత్వం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకే జన్మలు మొదలవుతాయి. కర్తృత్వం లేని వాళ్ళకి జన్మే లేదు. అంటే మన బాధలకు కారణం మనమే. ఎవ్వరూ కాదు. ఆ మనస్సు నేను అనుకుని దానితోటి లయం అయిపోవడం వల్లే మనం బాధల పాలవుతున్నాం. మనకి బాధలు పెట్టేవాళ్ళు లేరు. తన దురదృష్టానికి, అదృష్టానికి తానే కారకుడు అనే విషయం మనం గ్రహించాలి. ఏమైనా శారద గారు ప్రశ్నలు అడుగుతారా? భార్గవి గారు? మిగతా వాళ్ళు రాలేదింకా. అన్నిటికి మనసే కారణం అని చెప్తున్నారు కదమ్మ గారు. మీరు అవునండి. చెప్పిన గట్టిగా అర్థం కొంచెం ఎందుకో టోన్ వినబడటం లేదు. అన్నిటికి మనసే కారణం అని చెప్తున్నారు. ఆ అవునండి. మనసును మనసు చెప్పినట్టు కాకుండా ఆహ్, చెప్పండి. అవగాహన చేసుకొని ఏదైనా ఏదైనా సరే అవగాహనతో మనం ముందుకెళ్ళాలనేది అర్థమవుతుందమ్మ గారు. అదే. అంటే మన ప్రతి దుఃఖానికి మనమే కారణం. నా అనే బంధం తెచ్చుకోవడానికి మనస్సే కారణం. బంధమే లేదసలు. అందరిని అంటే అదెప్పుడైతే నా అన్న బంధం లేదో ఆత్మలో ఉన్న ప్రేమ ప్రకాశిస్తుంది. మనం ఏంటంటే మ దుఃఖానికి తెచ్చుకోవడానికి కారణమైన మనస్సునే పట్టుకున్నాం గనక మనకి దుఃఖాలొస్తున్నాయి. ఎవ్వరి వల్ల కాదు. అవునమ్మ గారు. నాది, నాది, నాది అనుకుంటానే ఉంటున్నాము. అది కూడా ఈ నాది ఎప్పుడైతే హ్మ్. తొలగించుకుంటామో అప్పుడే ఈ మ ఈ బాధల్ని అన్నిటి నుంచి బయటపడగలము. ఈ హ్మ్. నాది అనే ఫీలింగ్‌నే తొలగించుకోవాలమ్మగారు. మీరు అవును. చెప్పేవన్నీ అర్థమవుతున్నాయి. కానీ నాకెలా మళ్ళీ చెప్పాలనేది తెలియట్లేదు. పర్వాలేదు. ఇలా చెప్పడమేనండి. అంతేగాని ఏదో అందరిలా మీరుగా చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి ఓ ప్రత్యేకత ఉంటుంది కదండీ! మీరు అలా చెప్పినా అర్థమవుతుంది గదా! ఆ నాది అన్న భావన మనసులోంచే వస్తుందండి. కదా! అవునమ్మగారు. ఆ మనస్సు లయమైనప్పుడు ఏమీ లేదు. అందుకే ఇప్పుడు నాది, నేనవి పోగొట్టుకున్నాను, నా ఇల్లు, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా వాళ్ళు ఇవన్నీ మననేం చేస్తున్నాయి సత్యాన్ని చూడకుండా అడ్డుతున్నాయి. ఇదంతా మనస్సు చేసే పని. అందుకని మనస్సు నిశ్చలం చేస్తేనే ఆత్మతత్వం ప్రకాశిస్తుంది. ఏమాత్రం మనస్సు చంచలం అంటే ఆహ్, ఏంటంటారు దాని కదలికలున్నా ఆత్మతత్వం ప్రకాశించదు. అయితే ఆత్మతత్వం ప్రకాశించాక మనస్సు కదిలినా లేకపోయినా సంబంధం ఉండదు. ఇంకేమైనా శారద గారు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే అమ్మగారు. నమస్తే అండి. యాక్చువల్‌గా నేను ఈ విషయం గురించే నేను ఫేస్ చేసిన ఒక విషయం గురించే నేను ఈరోజు మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. హ్మ్. చెప్పండి. అనుకోకుండా అనుకోకుండా మీరు అదే టాపిక్కే తీసుకొనొచ్చి ఇంత వివరంగా చెప్తుంటే నాకు ఇంకా ఏం మాట్లాడాలో అసలు నాకు పొద్దున్నే మీరు ఆ టాపిక్ మాట్లాడుతుంటే నాకింకా ఏమి చెప్పండి. ఇట్లా దుఃఖం వచ్చేసిందమ్మా. అంటే నేను ఏదైతే మిమ్మల్ని అడగాలనుకున్నానో ప్రిపేర్ హ్మ్. అయ్యాను. ఎట్లా అడగాలి దాన్ని? అలాంటిది మీరు ఇంత క్లియర్‌గా అస్సలింక నేను మరీ సందేహం అడగడానికి కూడా ఛాన్స్ లేనంత క్లియర్‌గా మీరు చెప్పినప్పుడు ఇంక నేనేం అడగాలి? క్లియర్‌గా అద్దంలో చూయించారు. రమణ మహర్షి గారు చెప్పిన విషయాల్ని మీరు మాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి
ఇంకా అంత క్లియర్‌గా మీరు చెప్పినప్పుడు మాకు డౌట్ అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా మీరు చెప్పేసినప్పుడు అంటే అసలు మీరు ఏమనిపించిందో కాదమ్మా. అడగదలుచుకున్నది ఏంటిట? అదే ఇదే ఏంటి అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసేది ఒక పర్సనల్ ప్రాబ్లమ్ నేను మీతో అసలు నేను మరి కాల్ చేసి చెప్తానమ్మా. ఆ! ఒక పర్సనల్ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేసినప్పుడు నాకు సేమ్ ఇలే వచ్చింది. మనసు, ఆత్మ అంటే దాని పేర్లయితే నాకు తెలియదు గానీ 2గా డివైడ్ అయ్యి ఒక విషయం వల్ల సఫర్ అవుతున్నాను. ఒక విషయమేమో ప్రశాంతంగా ఉంచుతుంది. అది ఏంటి? ఎందుకు నాలో ఈ స్ట్రగుల్ జరుగుతోంది అని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అంటే వాట్ ఈస్ వాట్ అనేది. అది హ్మ్. మీరు ఆత్మ, మనసు అని 2గా మీరు చెప్పి, అది సూర్యుడు, చంద్రులతో పోల్చి, ఒక ఉదాహరణ చెప్పి, దాన్ని అంత క్లియర్‌గా చెప్పేపాటికి నాకింకా క్లియర్‌గా అర్థమయ్యిందమ్మా. అంటే మనం ఏ మనసుతో ఆత్మను మూసేస్తున్నాం అంతే. ఏ దానికిది వాల్యూ లేదో దానికి వాల్యూ ఇచ్చి, నిజమైన వాల్యూని కవర్ చేసి పెడుతున్నాం మనం. అవునండి. మనం ఇప్పుడు ఏది చూడండి. రిఫ్లెక్ట్ మనం ఏది ఆ! అంటే మనం అది మనస్సు రకరకాలైన భ్రాంతుల్ని తీసుకొస్తూ ఉంటుంది. ఆ భ్రాంతులు నిజం అనుకుంటాం. అవునవునమ్మా. మీరు అన్న రామభద్రన్న గారు, ఇంకొక మేడం గారు, మీరు అంతా చెప్పడం వల్ల నాకు ఇంకా చాలా క్లియర్‌గా అర్థమైపోయింది. హ్మ్. అంటే చాలా మన థాంక్స్ అమ్మా. ఇప్పుడు చూడండి, మనస్సే అర్థం చేసుకుంటోంది కదా! అంటే అవునవునమ్మా. మనస్సుతోటి మనం ఎన్నో పనులు చేస్తున్నాం. అందుకనే ఏమంటారంటే మొత్తం జ్ఞానం అంతా అవిద్య అంటారు. ఎందుకంటే అసలైన విద్య వ్యక్తం కాదు. అది మాటల్లో చెప్పలేనిది. అది మనస్సుకి అందదు. మనం వ్యక్తం చేస్తున్నదంతా కూడా ఒక రకంగా విద్యే. కానీ ఇది అసలు దాన్ని తెలుసుకోవడానికి పనిచేస్తుంది. అక్కడ పని చేసాక ఇప్పుడు చూడండి, పటకారుతోటి వేడి గిన్నెని దింపి పటకాన్ని పడేస్తాం. అలాగే ఈ జ్ఞానాన్ని కూడా అవునవును. వదిలేయాలి. ఆత్మతత్వాన్ని, అవును. అంటే ఆ జ్ఞానాన్ని అలా పట్టుకుంటే అదే బంధిస్తుంది. అవునవునమ్మా. చాలా చక్కగా చెప్పారు. అదే అనుకుంటున్నాను దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతుందంట ఈ సత్సంగం. నాకు ఏదో మీరు చెప్పారు కదమ్మా! ఇట్లా ఒకసారి ట్రై చేయండి అనేసి. హ్మ్. అలా ట్రై చేస్తే అది సక్సెస్ అయింది. చాలా థాంక్స్ అమ్మా. ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను అనుకున్నది ఇది గానీ, చాలా అసలు సంతోషంగా ఉంది చాలా. హ్మ్. ఇలాంటి ఒక చెప్పాను గదా! మీరిస్తే టూల్ సంతోషిస్తారండి అని చెప్పాను కదా! అవునవునమ్మా. నేను అడిగాను. అడిగితే ఒప్పుకున్నారు. అందుకు నేను అదే. చాలా అంటే థాంక్స్ అమ్మా. మీరు హ్మ్. నేను మనము ప్రయత్నించడానికి భయపడుతున్నాను. అలాంటిది మీరు చెప్పారని ఒక స్టెప్ వేశాను. అది ఇదయింది. అందుకే అసలు ఇలాంటి గ్రూప్‌లో నన్ను జాయిన్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలమ్మా. లేదండి. అర్థమవుతోంది. మీరు ఇంతకు ముందు కూడా మీరు బానే అర్థం చేసుకోగలరని నాకనిపించింది. అందుకనే నేను నమ్మన్నాను. ఇంకేమి ఇంత డౌట్స్ క్లియర్‌గా లేవా? చెప్పారు. ఏం లేవమ్మా అడగడానికి. నాకది మీరసలు స్టార్ట్ చేసి మీరు చెప్తుంటే నాకింక కంట్లో నీళ్లు తిరుగుతున్నాయసలు. నేను ఏదైతే అడగాలనుకున్నానో అది ఎంత క్లియర్‌గా మీరు పూసగుచ్చినట్టు ఈ చిన్న ఒకటో తరగతి పిల్లలకి ఎలా చెబితే పిల్లలకి చెప్తే అర్థమవుతుందో అంత క్లియర్‌గా చెప్తున్నారు. అందుకు నాకు కంట్లో నీళ్లొచ్చేసాయమ్మా అసలు. అంటేనండి, ఇది అది ఇంత నేను క్లియర్‌గా ఉన్నా అడగాలనుకున్న ఒకసారి వినండి శారద గారు. అంత వేగం మర్చిపోతాం. ఎంత మనం క్లియర్‌గా తెలుసమ్మా. తెలుసుకున్నా మళ్ళీ మనస్సు అని మర్చిపోతాం. దానివల్ల మాయలో అవునవునమ్మా. పడిపోతాం. కానీ కనీసం ఒక్కసారిగా చేంజింగ్ అనేది ఒక్కసారి రాకున్నా, హ్మ్. స్లోగా వచ్చినా కూడా చాలా బెటర్ గదమ్మా. ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పటి నుంచి ఒక 4, 5 డేస్ అయింది గదమ్మా నేను మీతో మాట్లాడి. అవును. అప్పటినుంచి ఇప్పటికే అంటే ముందంత లేదు గానీ కొంచెం చేంజింగ్ అయితే నాకు తెలుస్తోందమ్మా. అవునవును. అలాంటిది ఇంకా కొన్ని రోజుల తరబడి జరిగితే అది అసాధ్యమేం కాదు గదమ్మా. స్లోగా జరుగుతుంది. ఎందుకంటే మేమిప్పుడు సాంసారిక జీవితంలో ఉంటాము. అన్నీ చూస్తాము, అన్నీ వింటాము. ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, రిలేటివ్స్ ఉంటారు. ఇంతమంది ఉంటారు గదా! అన్నీ వింటుంటాం, అన్నీ చేస్తుంటాం. అన్నీ కాబట్టి ఆటోమేటిక్‌గా మేము మనసులోకెళ్ళిపోతాము. మనసులోనే ఎక్కువుంటాము. ఆత్మలో చాలా తక్కువుంటాం. ఉండొచ్చు. గమనిస్తే చాలు. ఇదంతా చేస్తున్నది మనస్సుమా అన్న గమనం మనకి అదే ఎరుకుండాలి. మీరు ఆ మాట చెప్పారు గదమ్మా నాకు. మీరు అది అప్పటినుంచి నాకు అప్పుడే క్లియర్‌గా తెలుస్తోందమ్మా. ఇప్పుడు ఎవరైనా అందుకే ఒక గురువు అనేది వాళ్ళు మనకు అవసరము అనేది మనలో సమాజంలో ఉన్నా కూడా ఒక గురువు అనేవాళ్ళు ఏంటి అనేది తెలియజేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది నేను మీతో మాట్లాడిన తర్వాత నాకు బాగా తెలుస్తోందమ్మా. మీరు చెప్పారు. మీరు గమనించండి అని. నేను ఫస్ట్ మీరు విన్నప్పుడు ఏంటి గమనించడం కొంచెం చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండిందమ్మా. వాట్ ఈస్ వాట్ అనేది. కానీ ఇప్పుడు అది ప్రాక్టికల్‌గా నేను ఫేస్ చేస్తున్నప్పుడు తెలుస్తోంది నాకు. మీరు చెప్పిన మాటలకి నిజమైన మీనింగ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు తెలుస్తోంది నాకు. అందుకని అందుకు చాలా మనం థాంక్స్ అమ్మా. సంసారంలో అదే. ఉన్నామన్నది కూడా మనసు తెచ్చిన ఆలోచనే.
మనం సంసారంలో లేము. అవునా? మనస్సు చెప్తోంది అలాగ. అంటే చెప్తోంది. ప్లస్ ఈ ఈ దీని వల్ల మనము మన చుట్టూ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ వల్ల మనం వెంటనే చేంజ్ అవుతూ ఉంటాం. అంటే ఆత్మగతంలోకి చాలా తక్కువ. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఇది క్రమేణా జరిగేది కాదు. మీకు ఏ క్షణం తెలిసిందో ఇది మనసు డ్రామా. మీరంటున్నారు ఫ్రెండ్స్ అని, పిల్లలని, ఇదంతా మనసు భావనే. ఏమంటారు? నా వాళ్ళు, నా ఫ్రెండ్సు, నా, నా, నా అన్నదంతా మనసు డ్రామావే. అవునవునమ్మా. అది కొంచెం టైం తీసుకుంటుందేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎంతైనా అది పక్కన మీరంటున్నారు కదా! ఇదవుతుంది. మేమంతా మన సంసారంలో ఉన్నాం. ఇది ఏమీ కాదు. నేను సంసారంలో ఉన్నానన్న భావనే బంధిస్తోంది. ఆ నేను సంసారంలో ఎలా ఉంటుందండి ఆత్మతత్వం? మనస్సున్నాది అవునమ్మా. అది కదా! కొంచెం మనస్సుతో గట్టిగా అదే. నేను మనస్సుని అనుకోవడం వల్ల మీరు నేను సంసారంలో ఉన్నానంటున్నారు కదా! అవునవును. కరెక్టే అమ్మా. చూసారా? మనకి అంత ఇప్పుడు డిఫరెంట్. తెలియకుండా మన మనస్సుతోటి ఏకమైపోతున్నాం. అవునవును. ఈ డిఫరెన్స్ తెలిసినప్పుడే కదమ్మా మనకు ఏకాగ్రత అంటే మనకు వాట్ ఈస్ వాట్ అని తెలిసినప్పుడే దాన్ని మనము ఆ! గ్రహించగలుగుతాం గదా! అయితే మీరన్నారు ఇప్పుడు కదా! 2 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అధ్యయనం చేసినా, మళ్ళీ మనకే అవును. గాని ఎవరంతట వాళ్ళు గాని అది అంటే చూడకుండా ఉంటే ఏమి రాదండి. అది క్రమం వల్ల ఇన్ని సంవత్సరాల వల్ల వచ్చేది కాదు. అదేంలే మనసు నేను కానులే అని ఒక థియరీగా చెప్పేస్తాం తప్ప టైం వచ్చేసరికల్లా మళ్ళీ మనసు నేను అనుకుంటారు. లేదమ్మా. కానీ ఇంకొకటి అది ఒకవేళ తెలుసుకోవడానికి కొంచెం నిదానమైన మనస్సు ఏదైతే మనల్ని బాధిస్తుందో ఇంత డిఫరెన్షియేషన్ తెలిసినప్పుడు ఆ బాధ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుందమ్మా. అక్కడ అది నేను పెద్ద మాయ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఏమిటంటేనండి ఒకసారి వినండి. మాయ ఏమిటంటే జ్ఞాపకం ఉండడం. ఆ విషయం అవునమ్మా. మర్చిపోతాం. అది మాయ. అవునవును. క్షణం ఆటోమేటిక్‌గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధ అయితుంది. అప్పుడు అది రికగ్నైజ్ చేస్తోందమ్మా నాకిప్పుడేంటంటే, అరే! ఈ బాధ కలిగిస్తున్నది మనసు. మనం బాధపడకూడదు. మనం బాధపడినామంటే మనసుకి ఇదవుతుంది. మనం ఎవరో ఆత్మ అనేది ఆ ఆ! నాలెడ్జ్ అనేది తెలియదు. అది కాబట్టి నేను నిరంతరాయంగా మీరన్న పాయింట్ నిరంతరాయంగా. ఇప్పుడు మీరు నేను సంసారంలో ఉన్నానన్న మాట ఎంత అసత్యం చెప్పండి? అవునవునమ్మా. నిన్న ఎక్స్‌పీరియన్స్ ఏదైనా గాని ఎక్స్‌పీరియన్స్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు గదమ్మా! అట్లా అంటే నేను నిన్న ఎక్స్‌పీరియన్స్ చేశాను. లేకుంటే నేను ఆ విషయం వల్ల నేను చాలా బాధపడేదాన్ని. ఆ హ్మ్. బాధ నుంచి నేను విముక్తయ్యాను అంటే నేను తెలుసుకున్నాను. అరే! ఇప్పుడు నేను ఏంటి ఇది ఇది బాధపడిందంటే అన్నట్టు. ఎవరు? మనస్సు బాధపడింది. ఆ మనసు నేను అది అని ఆత్మ మనం ఐడెంటిఫై అవుతున్నాం. కదండీ! అది చూపించిన వాళ్ళు ఎవరు నాకు అంటే తెలియదు కదా నాకు. ఇది హ్మ్. ఇది అనేది. ఇప్పుడు అంటే మీరు ఇలా నేనిక్కడ చెప్పడం వల్ల అంటున్నదేంటంటేనండి, చూపించడం ఒకెత్తు, గుర్తుపెట్టుకోవడమే అక్కడ అది మనం మర్చిపోతూ ఉంటాం. క్షణ దాన్ని క్షణం అనుభవంలో గుర్తుండాలి. అది. అవును. అది ప్రాక్టీస్ చేస్తామమ్మా. ఇంకా ఎందుకంటే మీరు మీలాంటి వారి గురువుల్ని మాకు అందించారు. అది మీరేదైతే చెప్పారో కాకపోతే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. దానివల్ల ఆ మనసు పెట్టే బాధ వల్ల నేను బాధపడ్డం అన్నది తగ్గింది. అంటే ఆ బాధ నన్ను అంటలేదు మనస్సు అనేది కొంచెం బాధపడుతుంది. పడేది కూడా మనస్సే. మనస్సు బాధపడుతుంది. అవును. మనస్సు ఆనందించేస్తోంది. అది నేనని మనం భ్రమపడతాం. ఇప్పుడు క్లియర్‌గా మీరు చెప్పారమ్మా. సూర్య చంద్రులతో పోల్చి మీరు మనసు జ్ఞానం చెప్తే నిజంగా మనము అంతటి సూర్యుడినే చంద్రునితో మూసిపెట్టి గ్రహణంలో ఉన్నాము అన్నట్టు నాకు అర్థమైపోయిందమ్మ. అంతే అంతే. గదమ్మా! మనం సూర్యునికి చంద్రుడు అడ్డొస్తే ఆటోమేటిక్ గ్రహణం అంటున్నాం గదా! అవును. మనం అదే సూర్యుడికి ఆత్మకు మనసును అడ్డం పెట్టి అజ్ఞానంలోనే ఈ గ్రహణంలోనే బతుకుతున్నామన్న ఒక పాయింట్ అయితే అర్థమైందమ్మా. ఇప్పుడు కాబట్టి ఏంటంటే అసలు పెద్ద విషయం ఏంటంటే అర్థం అవుతుంది అక్కడే వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఎన్నో జన్మల నుంచి నేను శరీరాన్ని, నేను మనస్సుని అలవాటయిపోయింది. అక్కడే పెద్ద విషయం. హ్మ్. అవును. మీరు చెప్పేది కూడా అర్థమవుతుందమ్మా. మీరు జస్ట్ అది రియాక్ట్ అవ్వడం కాదు. దాన్ని లైఫ్‌లో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ నిరంతరం క్షణక్షణం దాన్ని గుర్తుపెట్టుకొని మసలాలి అంటున్నారు. అంతేనండి. దాన్నైతే ఇప్పుడు ప్రాక్టీస్ చూడండి చేస్తాను. శారద గారు ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఎన్ని పూజలు చేసినా వస్తుందా? ఆ జ్ఞానం వల్ల అంటే అవునవును. ఇది మనస్సే నేను కాను. ప్రతి పూజ ఫలితం ఆశించి చేస్తున్నాం. ఫలితం ఆశించి చేసే కర్మ బంధిస్తుంది. హ్మ్. ఎప్పుడైతే కరెక్ట్ అమ్మా. చాలా బంధించిందో క్లియర్‌గా అప్పుడు ఆత్మతత్వం ఎప్పుడు తెలియదు. మనకి మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. అంటే ఫలితం ఆశించకుండా ఏం చేసినా పర్వాలేదు. అంటదు. అవునవును. చాలా అర్థమైందా క్లియర్‌గా మీకు? అర్థమవుతుంది. కానీ
బాధ్యత ఎప్పుడైతే ఒక సమస్య మనల్ని బాధ పెడుతుందో దానివల్ల వచ్చే బాధ నుండి మనం బాధను తెలుసుకో అంటే బాధను ఎప్పుడైతే రియాక్ట్ కామో అప్పుడు వెంటనే ఆత్మలోకి వెళ్ళిపోతామమ్మా మనము. ఇది అదని మనస్థితి అని చూడగలుగుతున్నాం. తెలుసుకుంటే. అదే. ఆత్మలోకి వెళ్ళడం నేను కాదు. ఆత్మ ప్రకాశిస్తున్నా సరే, మనసు కవర్ చేసేస్తోంది. వెంటనే ఆ కవరింగ్ తీస్తే అక్కడ ఉన్నదే అది. ఇందాక అన్నారు కదా రమణ అవునవునవునమ్మా. మహర్షి, అది ఎప్పుడూ ఉంది అని. అవునవునమ్మా. ఎప్పుడైతే అది నేను ప్రాక్టికల్‌గా నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు బాగా క్లియర్‌గా అర్థమైపోయింది. కాబట్టి ఆ మనసు అనేది నేను మామూలుగా అయితే నేను ముందు శారద అయితే చాలా బాధపడేదాన్ని. అరే! ఏంటి ఇలా ఎందుకు నేను ఇంత అని చాలా బాధపడేదాన్ని. అలాంటిది నేను నిన్న జరిగిన దానికి కూడా నేను బాధపడలేదు అంటే అప్పుడు నేను చూడగలిగినాను. మనసు ఏంటి, ఆత్మ అనేదని నాకు అది. తెలిసింది. దీని గురించి నేను వివరంగా అడుగుదాం అనుకున్నాను. మీరే అదే టాపిక్ తీసుకొనొచ్చి మళ్ళీ చెప్పారు. చాలా సంతోషం అంటే వేసింది. ఆ దాంట్లో ప్రకృతి అసలు మనకి ఏదైతే తపన ఉందో అది అందిస్తూ ఉంటుందండి. ఏదో అది రూపంలో. అది కొంచెం నేను ఎక్సైట్ అయ్యానమ్మా. నేను ఏదైతే మిమ్మల్ని అడగాలనుకుంటున్నానో అది ఇంత అదే క్లియర్‌గా టాపిక్ ఎట్లా వచ్చింది ఈ ఇంకా రోజు మీకున్న తపన వల్ల. నాకు తెచ్చింది. ప్లస్ అంత క్లియర్‌గా నేను అంటే మామూలుగా ఇలాంటి విషయాలు నాకు తొందరగా అర్థం కావమ్మా. మరి రాంభద్రన్న గారు కూడా నాకు చెప్తుంటారు అవి ఇవి. కానీ నాకు తొందరగా అర్థం కావు. కొన్ని మామూలుగా అన్న స్టేటస్‌లో పెడుతుంటారు. చాలా గొప్ప గొప్ప విషయాలు పెడుతుంటారు. కానీ దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు లేదనుకుంటాను నేను. కొన్ని అర్థం కావు. కానీ మీరు ఇట్లా దీన్ని టాపిక్ తీసుకొనొచ్చి దాన్ని ఇంత క్లియర్‌గా ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎట్లా అయితే చెప్తే అర్థమవుతుందో అట్లా ఉదాహరణలు చెప్తుంటే నాకు ఇంకా ఎక్సైట్ అయ్యానమ్మా నేను. చాలా థాంక్స్ అర్థమైంది, అమ్మా. సంతోషమే. ఇంకంతకన్నా నేను మనం అందరం ఎంత వేగం అర్థమవుతుందో అంతకంటే వేగంగా మర్చిపోతూ ఉంటామండి. అందుకే దుఃఖాల పాలవుతాం. అది ఆ దుఃఖపడేది మనస్సే, నాకేం కాదని గుర్తుపెట్టుకోవాలి. అదైతే నేను చాలా ప్రాక్టీస్ చేస్తానమ్మా. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే. విని వదిలేయడం అంత ఇది కాదు. విన్నదాన్ని ఆచరణలో పెట్టి దాన్ని కంటిన్యూ చేయడమే గొప్ప. దాన్ని సాధించడానికి ట్రై చేస్తాను నేను చాలా మటుకు. ఇంకా ఏమైనా రాంబుద్రి గారు గాని, భార్గవ గారు గాని ఏమైనా మాట్లాడతారా? ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే మనస్సే సరస్వం అందరికి. మనం అన్ని థియరీగా చెప్పేస్తాం. ఉపన్యాసాలు ఇచ్చేస్తాం. మన వరకు వచ్చేసరికి నేను మనస్సుని అని ఫీల్ అవుతున్నాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, ఇది అంటే థియరిటికల్ గా ఈజీగా అర్థమవుతుంది మేడం. థియరిటికల్ గా ఈజీగా అర్థం అంటే కొంచెం ప్రయత్నం చేస్తే థియరిటికల్ గా చాలా సులభంగానే అర్థమవుతుంది. అది అది అంటే అదేం కష్టమేం కాదు. కానీ ప్రాక్టికల్ గానే చాలా కష్టమైన విషయం చూడండి, మేడం. అంటే ఎన్ని ఇది సంవత్సరాలైనా నేనున్నానని మీరు అనుకుంటారు. ఏమంటారు? అప్పుడు ఆ నేనెవరని అవును నిన్ను మేడం. అడగడం. అదే మేడం. ఇప్పుడు ప్రాక్టికల్ గా చేయలేకనే కదా మేడం ఇన్ని లక్షల జన్మలు, ఇన్ని కోట్ల జన్మలు తీసుకుంటున్నది. అంటే ఇది ఒక చూడ్డానికి చాలా చిన్న విషయం లాగా అంటే ఇది అర్థమైనప్పుడు చాలా చిన్న విషయం లాగా కానీ అనిపిస్తుంది మేడం. రాంబుద్రి గారు అది ఒక్క క్షణం ఆ లక్షల జన్మలు తీసుకుంటుందన్న కాన్సెప్ట్ వదిలేయాలి. అది ఉన్నదనుకోండి, మనకి ఉదాసీనత వచ్చేసి పోస్ట్ పోన్ చేస్తాం. అసలు మీరు కృష్ణమూర్తి గారు చెప్పింది కరెక్ట్. ఏమంటారు? మహాత్ములందరూ ఈ క్షణమే జరుగుతుందని చెప్పారు. దానికేమి అవును మేడం. ప్రాక్టీస్ ఏమి అక్కర్లే. ఇప్పుడు పాము ఉన్నది అనగానే ఏం ప్రాక్టీస్ చేసి గెంతుతామండి? అది ఇంకెప్పుడు మనకు అలవాటు లేదు అక్కడి నుంచి ఏం చేయాలో. కానీ వెంటనే యాక్షన్ వచ్చేస్తోంది. అలాగా అవును మేడం. ఇది కూడా అంతే. మనం ప్రాక్టీస్ అంటాం గానండి, ప్రాక్టీస్ ఏమి అవ్వదక్కడ. ప్రాక్టీస్ అయితే కాదు. అంటే అదే వాసనలు ఏదైతే ఉందో అది భస్మం కావాలి. ఆ భస్మం కావాలి అంటే ఈ అవగాహన. నిజతత్వాన్ని అవగాహన వల్లే. ఇది అవగాహన. మనస్సు సుమా ఆ, అనే అవగాహన వచ్చిందనుకోండి దుఃఖం పోతుంది. అవును మేడం. అంటే ఏమంటారు? ఇది చెప్పడం అయితే ఈజీగా చెప్తున్నాము. అది ప్రాక్టికల్ గా చేసి ప్రయత్నం చేయాలి మేడం. గట్టి ప్రయత్నం చేస్తేనే అంటే ప్రాక్టికల్ గా అవుతుంది. మొత్తం అంతా మనసు ప్రాక్టికల్ రేంజేనండి. మన చదువులు మనసు రేంజే. ఏమంటారు? మన వ్యవహారాలన్నీ అవును మేడం. మనస్సే. మొత్తం కృష్ణమూర్తి గారు చెప్పారు కదా! మేడం. మనస్సుకి అంటే బంట్రోతుగా పనిచేస్తున్నామని. అవును మేడం. అవును మేడం. యాక్చువల్‌గా కదిలేది ఏందంటే పెట్రోల్ నుంచి కదులుతుంది వెహికల్. కానీ మనం వెహికలే కదులుతుంది. పెట్రోల్‌ది అసలు సమస్యనే కాదు అని మనం అదొకటే ఏంటో మీ ఉదాహరణ నాకు జరుగుతుందది. అర్థం కాలే. అంటే ఇప్పుడు పెట్రోల్ లేనిది
బండి కదలదు కదా మేడం, వెహికల్ అవును. ఏదైనా. క్లిష్టం అంటే చేయటట్టు. ఆత్మ లేనిది. ఆ! అంటే క్లిష్టం అంటే కొంచెం ఈజీగా అర్థమవుతుందేమో అని ఇట్లా చెప్పాను మేడం. ఇప్పుడు రమేష్ ఏమో కెరటాలు చెప్పినట్టు క్లిష్టం చేయడం ఎందుకు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే నయం కదా! అంటే క్లియర్‌గానే అర్థమవుతోంది కదా! మళ్ళీ దాన్ని ఇంకో ఉదాహరణ, ఇప్పుడు ఆ పెట్రోల్ ఏమిటి, అది బండేమిటి, ఇవన్నీ ఎందుకు మనకి? అంటే మూలం ఏ శక్తి అయితే నడిపిస్తుందో ఆ శక్తిని గుర్తించకుండా మనం ఆహ్, మనం పైనే ఇది చేస్తున్నాం అనేది నాకు నేను చెప్పాలనుకున్నాను. మనం దానికోసం కాదు. ఇది మళ్ళీ చెప్పాను అక్కడ గానీ. మీరు మనస్సు. మనస్సుని మనసు. చలిస్తున్నవన్నీ నేను అని భ్రాంతిలో నిరంతరాయంగా జీవిస్తున్నాం. అవును మేడం. ఆ మనస్సుతోటి అంటే ఏకం అవును అయిపోతున్నాం. మేడం. హ్మ్. మన్ మనస్సుతోనే ఇంకా మొత్తం పొద్దున్న లెగిసినప్పటి నుంచి మమైక్యం అవుతున్నాం కాబట్టి అసలైన నేను గుర్తించలేకపోతున్నాను. హ్మ్. అది గుర్తించడమే మెయిన్ ఇంపార్టెంట్. అది గుర్తించిన తర్వాత ఇంకా మాటలనేటివి ఉండవనేది నాకు అర్థమవుతుంది. అంటే అప్పుడు ఉందే ఆ ప్రేమ, ఆనందం అన్నీ. అయితే అవును గుర్తించడం మేడం. అనంటే, గుర్తించి మళ్ళీ మనసులోకొచ్చేయడం అని కాదు. ఆ మనస్సు లయం అవును చేసేస్తే మేడం. ఉండేదే ఆత్మతత్వం. అంటే అవును మేడం. మనస్సు రేంజ్‌లోనే జీవిస్తున్నాం మనం. అది మనం గ్రహించాలి. అవును. అవును. కుంగిపోయేది, అవమానం పడేది ఇదంతా మనస్సండి. అవును మేడం. ఎందుకు బాధ మనకంటే నేను మనసుని అనుకోవడం వల్ల బాధపడుతున్నాం. లేతే మనకు అవమానిస్తే బాధేముంది? ఏమంటారు? కరెక్ట్ అండి. ఆ నేను మనస్సన్నది దృఢమైపోయింది. చాలా దృఢమైపోయింది ఎన్నో జన్మల నుంచి. అవును మేడం. భార్గవి గారు, అందుకే పెద్ద పెద్ద పండితులు వాళ్ళందరూ చెప్తారు. మళ్ళీ ఆచరణకొచ్చేసరికల్లా మనస్సు నేను, బాడీ నేను అనుకోవడం వల్ల పడిపోతున్నారు. అంటే మళ్ళీ వెనక ప్రయాణం అయిపోతుంది. అది గుర్తు, అందుకనే కృష్ణమూర్తి గారు మూమెంట్ టు మూమెంట్ అవేర్‌నెస్ అన్నారు. అంటే క్షణ క్షణము గుర్తుండాలి. అది మనం చూసుకోగలగాలి మనం. అంటే మనస్సుని గట్టిగా నిగ్రహించడం వల్ల అవ్వదు. కేవలం దానిని చూడ్డమే. అదొక్కటే పద్ధతి. చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అంటే దాన్ని ఖండించకుండా, గొప్పదనకుండా చూడ్డమే. లోభగుణం ఉంది. అవును. ఈ లోభం ఉంది. ఛీ! నాకు లోభం ఉందా? అని అలాంటివి వద్దు. అబ్బా! నేనెంత గొప్ప గుణం ఉందని అది వద్దు. దాన్ని చూడ్డం అన్న దాని వల్లే అందులోంచి బయటపడతాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే, చెప్పండి. యాక్చువల్‌గా మీరు యాక్చువల్‌గా మనుషులు చూడడము అంటే నాకు ఫస్ట్ మీరు చెప్పినప్పుడు అర్థం కాలేదమ్మా. అది మనసు చూడడం ఏంటి అనేది నేను ఆహ్, ఆలోచించినా నాకు అది గుర్తు కాలేదు. కానీ ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసామో అప్పుడు ఆ ప్రాబ్లమే చూయించిందమ్మా. మనసేంటి, ఆత్మ ఏంటి అని. కాబట్టి ఏదైనా ఒక అంటే సిట్యుయేషన్ అనేది వచ్చినప్పుడే క్లియర్‌గా చూడగలుగుతాము అనేది అర్థమైందమ్మా నాకు. మీరు మామూలుగా చెప్తే అది అర్థం కాలేదు. హ్మ్. ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏంటి అది? మీరు చూడడం మనిషిని చూడడం అంటే అది ఏదో ఊరికే వినడానికి ఆ సెంటెన్స్ విన్నాను అంతే గాని దాన్ని ప్రాక్టికల్‌గా చూడడము అనేది నాకెలానో తెలియలేదు ఫస్టు. హ్మ్. కానీ ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ అనేది ఎవరైనా ఒక మాట మనల్ని అన్నప్పుడు, అది మనసు మన దగ్గరికి ఎంత బాధను తీసుకొనొస్తుంది అన్నప్పుడు, అప్పుడు ఆ క్లియరెన్స్ తెలుస్తుంది మాకు. మాకు హ్మ్. ఏంటి అనేది. ఈ అప్పుడు నేను అట్లా బాధపడేదెవరు అని. తెలుసుకోగలిగాను. హ్మ్. ఆ! ఎవరు? ఏంటి? ఏంది? అని అప్పుడు కొంచెం క్లారిఫై అయిందమ్మా నాకు. లేకుంటే ఫస్ట్ మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని పదే పదే అడిగాను కూడా. అదెట్లా? అదెలా? అని కూడా మిమ్మల్ని చాలా సార్లు క్వెషన్ ఏసాను చూడండమ్మ. అది అవును. నాకప్పుడు అర్థం కాలేదు మా అమ్మకి చెప్పినప్పుడు. అది నేను ప్రాక్టికల్‌గా ఫేస్ చేసినప్పుడు, ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నాకది అర్థమైంది. అప్పుడు అనుకున్నాను. ఓహ్! ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి వాట్ ఈస్ వాట్ అని తెలియడానికే వస్తాయి కాబట్టి, మనం దీన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. అది కూడా మనకు ఒక జ్ఞానం నేర్పిస్తుంది అన్న ఆలోచన వచ్చిందమ్మా.
అవునండి. అప్పుడు సమస్యలన్నీ, సమస్య కష్టాలన్నీ మనకి ఉందమ్మా. ఒక జ్ఞానప్రాప్తికే వస్తున్నాయి. కానీ మనం దాన్ని తప్పుడు అర్థం చేసుకుంటాం. మనకొచ్చిన ప్రతి కష్టం కూడా మనని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికే వస్తున్నాయి. ఇవన్నీ విన్నాము కానీ ప్రాక్టికల్‌గా ఇలా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడే అది మాకు అంటే ముందు కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో కొన్ని వేల లక్షలు వచ్చుంటాయమ్మా. కానీ అప్పుడు తెలియదు. ఆ ప్రాబ్లమ్ కిందే ఉంది. దానివల్ల బాధపడ్డము, మనము బాధపడ్డం, మన వల్ల ఇంకోరు బాధపడడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఇది చేయడం వల్ల ఫస్ట్ నేను బాధపడ్డం ఆగిపోయింది. నా వల్ల ఇంకొకరు కూడా బాధపడ్డం ఆగిపోయింది అనేది క్లియర్‌గా తెలిసిందమ్మా. అంటే అంతే కదమ్మా! ఆటోమేటిక్‌గా నేను బాధపడ్డాను అంటే మీకెప్పుడైతే నా గమనింపు బాధ వస్తుందో ఈ ఎక్కువ బాధపడేది మనస్సని మీ బాధ ఆగిపోతుంది. ఏమంటారు? ఆగిపోయింది. ఆగిపోయింది. ప్లస్ ఈ ప్రాబ్లమ్ వచ్చింది కూడా నాకు ఈ జ్ఞానం రావడానికి అన్న ఫీలింగ్ వచ్చిందమ్మ. అవును. కరెక్టే అది. అవును. కరెక్ట్. ఇది ఆ ప్రాబ్లమ్ ముందు అయితే అది ప్రాబ్లమే ఇంకా అది ఎక్కడెక్కడికో ఎన్ని రియాక్షన్సో వస్తాండే దాని మీద. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనకి తెలిసిందో ఆ ప్రాబ్లమ్ అక్కడికే ఆగిపోయింది. దానివల్ల వచ్చే జ్ఞానాన్ని తీసుకున్నాము. అక్కడ ఏది హ్మ్. బాధపెడుతుంది ఆత్మనా, మనసా అనేది తెలిసింది. అన్నీ క్లియర్‌గా తెలుస్తుందమ్మ. అప్పుడు నాకు అర్థమైంది. మీరు ఏం చెప్పారు? ఏదైతే ఆలోచన వస్తుందో దాన్ని గమనించండి అన్న దానికి నిజమైన మీనింగ్ ఇది అని అర్థమైందమ్మ నాకు. ఓకే అండి. అది నేను చెప్తుంది నిజంగానే అంటే కరెక్టేనా అమ్మ? ఆ! ఏదైనా ఇబ్బందైనా అది పడేదంతా మనస్సేనండి. మనం తెలియకుండా అవునవును. నేను అని అయిపోతున్నాం గనక మనకి బాధలొస్తున్నాయి. కరెక్ట్ అమ్మా. అదేంటంటే మీరు చెప్పిన మాటలు ప్రాక్టికల్‌గా మనం ఫేస్ చేసినప్పుడే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుస్తోందమ్మా. అదే అర్థమైంది నాకు. ఓకే అండి. మీరు ఈ సత్సంగంలోకొస్తే మీరు చాలా వేగం గ్రహిస్తారని నేను అనుకున్నాను. అలాగే మీరు గ్రహిస్తున్నారు. సంతోషం. ముగించేద్దామండి. ఇంకెవరైనా మాట్లాడతారా? భార్గవి గారు ఇంకేమైనా డౌట్ ఉందా? అదే అమ్మగారు ఇప్పుడే నాకొక డౌటొచ్చింది. చెప్పండి. ఇప్పుడు బాధ అన్నప్పుడే ఇప్పుడు మనల్ని మనం చూసుకోగలుగుతున్నామా అని అంటున్నారు తను. అవునండి. అంటే నేను అట్లా పాయింట్ ఔట్ చేయకూడదేమో. కానీ పర్వాలేదు. ఏదైనా మీ సరే అనుభవం మీది. ఆ! 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 హ్మ్. అంటే తను అడిగిన దాన్ని బట్టి నాకు ఆ ప్రశ్న వచ్చిందమ్మగారు. హ్మ్. అంటే ఇప్పుడు ఏదైనా సరే బాధ వచ్చినప్పుడే నేను బాధని నేను అనుభవిస్తున్నానప్పుడు ఆత్మ నుంచి నేను ఆత్మ వేరు, మనస్సు వేరు అని నేను ఆలోచించగలుగుతున్నాను. అలా కాకుండా ఫీలింగ్ ఏదైనా సరే నాకు ఆనందం వచ్చింది. ఆనందంలో నేను నా ఆత్మని నేను ఆ మనసు ఆనందిస్తుందా? అది కూడా మనం అవును. గ్రహించాలా అనేది అవునండి. అన్ని టైముల్లోని గ్రహించడం వస్తుంది. అంటే ఆమెకి అక్కడ క్లిక్ ఎప్పుడు అయింది. తర్వాత అన్ని హ్మ్. టైముల్లో గ్రహిస్తాం. హ్మ్. ఆనందిస్తున్నది, ఇది ఫలానా అని గుర్తించుతున్నది మనసు వల్లే. ఇది ప్రపంచం అని చెప్తున్నది మనస్సే. ఆ మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు. ఎప్పటికప్పుడు మీరు అవేర్‌నెస్‌లో ఉండండి. మీరు ఎరుకతో ఆ! ఉండండి. చూడండి, చూడండి అని చెప్తున్నారు. ఆ అవునండి. చూడటం అంటే ఇదే అనిపిస్తుంది అమ్మగారు. అంతేనండి. ఆ దుఃఖమైనా, సుఖమైనా అంటే అవమానమైనా, పొగడ్త వల్లొచ్చిన హ్యాపీనెస్ కూడా మనస్సుదేనండి. ఎవరిని పొగిడేది? హ్మ్. ఏమంటారు? హ్మ్. అన్నిటిని ఏ క్షణానికి ఆ క్షణం అంటే ఇప్పుడు నేనొకటి ఉన్నాను అని మనం భ్రాంతి చెందుతున్నాం. నేనన్నది కూడా మనస్సే సృష్టించింది. అంటే అవునండి. ఆత్మతత్వం అన్నదానికి మనస్సుతో పట్టుకోలేమది. అది మనస్సుకు అందదు. ఆ నేను సంగతి ఇప్పుడు మనం మాట్లాడటం లే కదా! అంటే మనం మాట్లాడేది వ్యవహారంతో నేనే మనస్సుని, శరీరాన్ని అన్న నేనునే మనం అలవాటు చేసేసుకున్నాం. అది మనం గమనిస్తూ ఉంటే ఈ దుఃఖాలెక్కడి నుంచి ఇప్పుడు రమణ మహర్షి కూడా అదే చెప్పారు. వ్యధలన్నీ దాని వల్లే వస్తున్నాయని. బాధలన్నీ దాని వల్లే. మీరన్నట్టు అన్ని టైముల్లోని దాన్ని గమనించాలి. మనసు ఏ విధంగా పనిచేస్తోంది? ఎలా ఆలోచిస్తోంది? పని వెనకాల ఉన్న ఉద్దేశ్యాలేంటి? ఇవన్నీ చూస్తూ ఉండాలి. నాలో ఉన్న నన్ను నేను సరిగా గుర్తించుకోలేక ఇతరుల మీద బాధపడుతున్నాను అంతే గదండీ! మనం అనేది ఏంటంటే నాకు అన్నిటికి మన కష్టాలకి మనమే కారణం. ఇంకెవరు కాదు. మన సుఖాలకి మనమే కారణం. హ్మ్. అసలైన సద్గుణాన్ని ఫ్రీడమ్ అన్నారండి. దేన్నించి స్వేచ్ఛ? ఈ స్వేచ్ఛ మనకి మన కోరికల నుంచి, మన అజ్ఞానం నుంచి, మన బంధాల నుంచి స్వేచ్ఛ. ఇవన్నీ పెట్టేది మనస్సు. అందుకని మనస్సు నుంచి స్వేచ్ఛొచ్చిందంటే అసలైనటువంటి
ఆత్మతత్వం వెలుగుతూ ఉంటుంది అక్కడే. హ్మ్. అవన్నీ ఉంటాయండి. అయినా ఆత్మజ్ఞానం కావాలంటే వచ్చేది కాదు. నాకు ఉదయం ఒక కథ గుర్తొచ్చిందమ్మ గారు. బాబా గారి కథ. ఒకతనొస్తారు. మరి చెప్పొచ్చో లేదో. చెప్పండి. అతను ధనవంతుడు. ఎవరో అతనికి చెప్తారు. బాబా దగ్గరికెళ్తే క్షణంలో మీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని. అంటే నేను చాలా ప్రయాసలు కోర్చి మీ దగ్గరకొచ్చాను. నాకు ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి. నేను వెళ్ళిపోవాలని చెప్తే, సరే మీరు కూర్చోండి. నేను మీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పి, బాబా ఒక చిన్న పిల్లవాడిని పంపి అతని దగ్గర అప్పు తీసుకురమ్మని చాలా ఆ! మంది మన దగ్గరికి బుద్ధు గారు పంపిస్తారు. చెప్పారిది. అంటే అదే. ఆ! అంటే రూ. 5 కూడా ఎంతమంది ఆ! దగ్గర అడిగినా లేదంటే అడిగితే నేనిస్తాననలే. హ్మ్. హ్మ్. అది కరెక్టే. కథ ఎందుకో నాకు ఉదయం గుర్తొచ్చిందమ్మ గారు. హ్మ్. అంటే ఏది వదులుకోదు. నాది, నాది, నాది అని కదా! మన మనసులోని అదంతా గ్రహించాలండి. అంటే మనం అపహాస్యం చేసుకోవడం కాదు. అలా ఎందుకు అనుకుంటున్నాను? ఇది నిజంగా నాదా? ఇప్పుడు యమధర్మరాజు పిలిస్తే నాదని ఏది పట్టుకెళ్తాను? ఏది పట్టుకెళ్ళలేము. అని మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమైపోతుంది. ఆ నాదికి విలువ ఎంతో. ఏమంటారు? అవునమ్మ గారు. ఈ అది డ్రామాలో ఆ నాదండమే పిల్ గానీ నిజంగా నాదండం ఏవీ లేవసలు. అసలు నా బాడీవే నాది కానప్పుడు ఇంకేది నాది? అదే మేడం. అయితే ఆ పిలుపు ఇప్పుడుండదు అనుకోవడంలోనే మనకున్నది ఇదంతా కథ మేడం. ఏ క్షణంకి ఆ ఆ క్షణం గుర్తు పిలుపు చేసుకోవాలండి. అందుకే ఆ పిలుపు మృత్యువుని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. అవును మేడం. ఆ పిలుపు ఎప్పుడుంటాదనేది ఎవరికీ తెలియదు. ఆ కాదు. పిలుపు ఎప్పుడుంటాదని కాదు. ఆహ్, ఎప్పటికెప్పుడు ఉందనుకోవడమే. ఇప్పుడే ఉందని. అనుకోవాలి మేడం. హ్మ్. అదే మేడం. ఇప్పటికిప్పుడు ఉందనుకుంటేనే ఇప్పుడు తెలుస్తది అది నాకొస్తే నేను డీటెయిల్స్. దేన్ని గట్టిగా పట్టుకుంటానని మనమే చూసుకోవాలండి. ప్రశ్నించుకోవాలి. అంతే మేడం. అంటే ఆ అది నేనన్నది అది మరి ఎప్పుడో అదే మేడం. మనస్సుకి అంత గట్టి బంధాలయిపోయాయన్నమాట. నాది, నాది, నాది అని. ఏది నాది హ్మ్. నిజంగా? ఇప్పుడు నాకు నిజంగా రమ్మనొచ్చింది. ఏది పట్టుకుంటాను నేను? ఏది పట్టుకెళ్తాను? నా పిల్లల్ని పట్టుకెళ్తానా? ఏ లేకపోతే నా బంగారం పట్టుకెళ్తానా? దేన్ని పట్టుకెళ్తాను? ఏమీ లేదు మేడం. ఆ అది చాలా పిలుపుకు మనం అవసరం అండి. దూరంగా నేను ఉండ దూ ఆ ఏడో పిలుపుకు క్లాస్ దూరంగా నుంచి ఉన్నామని భ్రమించడంలోనే ఉంది. వినండి. ఏడో క్లాస్ నుంచి ప్రతి నిమిషం ఇప్పుడు నాకు మృత్యువొస్తే దేని మీద నాకు మోహం ఉందని చూసుకుంటూ ఉండేదాన్ని. అలా చూసుకోవడం చాలా అవసరం అండి. అది మాత్రం సత్యం. ఏది సత్యమైనా కాపోయినా మృత్యువు సత్యం గనక నాకంటే చిన్న పిల్లలు చనిపోయినప్పుడు నాకెందుకు రాదని నాకర్థమైంది. మా ఎదురుగుండానే చనిపోయారు మాకంటే చిన్న పిల్లలు. సో, మృత్యువొస్తే దేని మీద నాకు అని ఏ రోజుకి ఆ రోజు మనం చూసుకుంటే కానీ ఆ బంధాలు వదలవు. లేకపోతే ప్రేతాత్మలై జీవిస్తాం. అమ్మో! నా ఇల్లు అనుకుంటే ఆ ఇంట్లో పట్టుకొని వదలం. ఆఫ్టర్ చనిపోయాక కూడా ఇక్కడ ప్రేతాత్మలై తిరుగుతా ఉంటాయి. బతికుండగానే వదులుచుకోవాలి జ్ఞానంతో. అంతేనా? అర్థమైందా? అర్థమైంది మేడం. అంటే ఆ పిలుపు దూరంగా ఉందని మనం భ్రమించుకుంటూ ఇలా తిరుగుతున్నాం మేడం. అంటే ఏం లేదు. ఎందుకు దూరంగా ఉందని ఎలా చెప్పగలం? మనకేమైనా తెలుసా? అంటే ఆ! అంటే తెలియకుండా గూడా ఇప్పుడు ఎవరిదైనా చావుని జూసినప్పుడు అరే! అని అప్పటికప్పుడు అనిపిస్తది. మళ్ళీ నేననేది అది అది అందరూ మనకు మనం మామూలుగా అజ్ఞానంగా అనుకోవడం కాదు. జ్ఞానంగా ఏ క్షణమైనా మనం దేని మీద అనుకోవాలి. నాకుంది. అందుకనే క్షణ క్షణం చనిపోమంటారు కృష్ణమూర్తి గారు. క్షణ క్షణం చనిపోవడం అంటే మనస్సులో ఉన్న ఇవన్నీ కూడా చనిపోవాలి. అది చావు. అసలు చావంటే అది. అవును మేడం. క్షణం చనిపోవడం అనేది ఇది కరెక్ట్ అనేది. ఇవి నావంటూ కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. నాదన్నది ఏదైనా మన దాన్ని నాదవుందా అని చూసుకోగలిగితే అప్పుడు అదేదో పాట కూడా ఉంది కదా! నాది నాది అనుకున్నది నీది కాదురా అని మనది కానే కాదు. ఓకే అండి. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? వసంతలత, సూర్యావతి గారు ఎవరేమైనా మాట్లాడతారా?
ఇది చాలా చాలా నిగూఢమైన విషయం. ఇక్కడే మనకు అన్నీ తెలుస్తాయి. ఇక్కడే మళ్ళీ భయపడిపోతాం. మళ్ళీ అదింత నాది, నా, 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 నేను, నా అహంకారం, నా గొప్ప ఇవి వదలట్లేదు మనం. నా వాళ్ళు ఇవన్నీ మనకు అడ్డేనండి. ఓకే. అయితే ముగించేద్దాం. అలాగే